మేడారం మహాజాతర గద్దెల మీదకు పగిడిద్దరాజు బయలుదేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏపలగడ్డ దేవాలయంలో కొలువైన పగిడిద్దరాజుకు అరెం వంశస్థులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఆయన్ను తీసుకుని కాలినడకన మేడారానికి బయలుదేరారు. ఏపలగడ్డ, దేవర్లగూడెం, దుబ్బగూడెం, లింగాల, కొడిసెల మీదుగా లక్ష్మీపురం చేరుకొని అక్కడ బస చేస్తారు. అనంతరం పేనుక వంశీయులతో కలిసి పడిగెలకు పూజలు చేస్తారు. ఆ తర్వాత మొత్తం 80 కిలోమీటర్లు నడిచి పసిర మీదుగా రేపు ఉదయం మేడారంలోని గద్దెలకు చేరుకుంటారు. దీంతో సమ్మక్క సారలమ్మ జాతర ఘట్టం మొదలవుతుంది. మనకు 21 నుంచి 24 వరకు జరుగుతున్నటువంటి జాతరకు ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు నేను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా పడిద్దరాజు, సమ్మవ్వ, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో పాటు మా మంత్రి గారైనటువంటి మా సీతక్క గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఇంత పెద్ద జాతరకు నేను చైర్మన్గా అవ్వడం గర్వంగా ఫీల్ అవుతున్నా, చాలా ఆనందపడుతున్నాను. అలాగే నేను పడిద్దరాజు తలపతిని. నేను ప్రజెంట్ ఇప్పుడు గుండాల మండలం, యాపలగడ్డ గ్రామం, కొత్తగూడెం జిల్లాలో ఉన్నాను. ఎందుకంటే పడిద్దరాజు వంశం నుంచి వస్తున్నటువంటి అరెం వంశీయులం మేము. రేపు ఇక్కడి నుంచి పడిద్దరాజుని తీసుకొని మేడారంకి మా అరెం వంశీయులు ఇక్కడి నుంచి కాలినడకన స్టార్ట్ అవుతారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి జాతరని విజయవంతం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.